హలో తెలుగు యానిమే లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డీపీ యానిమే ఫ్యాన్స్. ఈరోజు వీడియో స్టార్ట్ చేయక ముందుకు షౌట్ అవుట్ టు మై పర్సనల్ బ్రోకి ఈ వీడియో అడిగినందుకు. సో ఈరోజు వీడియోలో మనం పోతున్నాం అసలు జిరాయాకి కాషిన్ కోజికి మధ్య సంబంధం ఏంటని. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. అసలు ఫస్ట్ కాషిన్ కోజి ఎవరు అండ్ అతను ఎక్కడి నుంచి వచ్చాడు అండ్ అతను చూడడానికి సేమ్ జిరాయా లాగా ఎందుకున్నాడు? ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ తెలియాలనుకుంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. కాషిన్ కోజిని ఫస్ట్ బొరుటో చాప్టర్ 13లో మనకి ఇంట్రడ్యూస్ చేశారు అండ్ అతను జిగేన్ ద్వారా కంట్రోల్ చేయబడే కారా అనే ఈవిల్ ఆర్గనైజేషన్ టీం మెంబర్. అతను ఇంతకుముందు జిగేన్ కింద పనిచేసేవాడు. అసలు కాషిన్ కోజిని ఒక సైంటిస్ట్ క్రియేట్ చేశాడు. ఆ సైంటిస్ట్ పేరు అమాడో. అమాడో ఒక జీనియస్ సైంటిస్ట్. అతనే డెల్టాని కాషిన్ కోజిని మాడిఫై చేశాడు అండ్ ఐడా ఇంకా వాళ్ళ తమ్ముడు డైమండ్కి షిబాయ్ ఓట్సుజుకి పవర్స్ని ఇంప్లాంట్ చేశాడు. కాషిన్ కోజిని క్రియేట్ చేయడానికి పర్పస్ ఏంటంటే జిగేన్ని చంపడానికి. కానీ అతను ఆ మిషన్లో ఫెయిల్ అవుతాడు. బట్ తను జిగేన్ నుంచి తప్పించుకుంటాడు. ఇంతవరకు మనకి యానిమేలో చూపించారు. సో ఇప్పుడు కాషిన్ కోజి చూడడానికి జిరాయా లాగా ఎందుకున్నాడంటే అతను జిరాయా యొక్క క్లోన్ కాబట్టి. ఎస్, అమాడో కాషిన్ కోజిని జిరాయా డిఎన్ఏ సెల్స్ని యూస్ చేసి మాడిఫై చేశాడు. అందుకే తన క్వాలిటీస్ అండ్ పర్సనాలిటీ చూడడానికి సేమ్ జిరాయా లాగా ఉంటాయి. అంతేకాకుండా కాషిన్ కోజి జిరాయా పవర్స్ అన్నిటినీ కాపీ చేయగలుగుతాడు. లైక్ రస్సింగ్, టోడ్ సమనింగ్, టోడ్ సేజ్ మోడ్ లాంటివి. అండ్ ఇంకా జిరాయా ఫీలింగ్స్ అండ్ తన విల్ ఆఫ్ ఫైర్ని కూడా ఇన్హెరిట్ చేస్తాడు. సో ఈ వీడియో కన్క్లూజన్కి వస్తే కాషిన్ కోజి జిరాయా క్లోన్ కాబట్టి వాళ్ళిద్దరూ చూడడానికి సేమ్ ఉన్నారు. ఈ వీడియోకి ఇంతే. ఒకవేళ మీకు ఇలాంటి యానిమే రిలేటెడ్ క్వశ్చన్స్ ఉంటే ఈ వీడియో కింద కామెంట్ చేయండి. నేను మీకోసం ఆ టాపిక్ మీద వీడియో అప్లోడ్ చేస్తాను. అండ్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.